ప్రజాప్రభుత్వంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో విద్యుత్ సబ్ స్టేషన్ను ప్రారంభించిన ఆయన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కానీ ఎండోమెంట్ భూములలో కానీ సోలార్ ప్యానెల్ విద్యుత్తును ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని భట్టి స్పష్టం చేశారు. 4,50,000 ఇళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు శాంక్షన్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. అంటే ఈ లెక్కలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు తెలియజేస్తా ఉన్నారు అంటే ఈరోజు రాష్ట్రంలో ఇందులో మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాల కంటే ఉదాహరణకి రైతు సోదరులకు మనం చెప్పినప్పటి 2 లక్షల రూపాయల రుణమాఫీ దగ్గర నుంచి మొదలు పెడితే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 21,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశాం. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లో రైతు సోదరులు అకౌంట్లు వేశాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం 2,500 కోట్లతో దీంతో పోతా ఉన్నాం. ఇందిరా సాగర్ గిరిజ జల వికాసంతో ఇంకో కార్యక్రమం తీసుకున్నాం. యంగ్ ఇండియా స్కూల్స్ అని ఇంకో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం తీసుకున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు తీసుకున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కోసమే పంపిణీ చేసే కార్యక్రమం చేశామని చాలా ధైర్యంగా గర్వంగా ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా చెప్పడం కోసం